రమారమణ గోవింద జై శ్రీరామ్. కళ్యాణోత్సవ భక్తులు అర్చక స్వాములు చెప్తున్నటువంటి కళ్యాణ సంకల్పాన్ని భక్తిగా శ్రద్ధగా అనుసరిస్తూ చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి
బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను, మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారికి అదుగో ఆ కళ్యాణ మంటపంలో బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. దక్షిణంగా చూడండి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా బంగారు సింహాసనం మీద వేంచేయబడి ఈ ఉత్సవమూర్తులకు చక్కటి పుష్పాలంకరణ కూడా చేసి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా ఉంచి గృహస్థులందరి చేత కూడా ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి ఆ తదుపరి అదుగో స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామిని మనం ఎంతగా అర్చిస్తే అంతగా సుప్రసన్నుడై కావలసినటువంటి కామ్యాదులన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. అంటే స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణు యొక్క సాయుధ్యం చేరుతారు. అలాగే స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి మరీచి విమానార్చనాకల్పం పేర్కొనింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానం చ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణం స్తువాసినీ జన్మ సాఫల్యతా చ. ఓం భూర్భువస్వరం భూర్భువస్వరం భూర్భువస్వరం
श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्यां श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डराजकस्यां शेषाचलक्षेत्रनिवासनः श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थं क्रियमाणस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् अद्य क्रियमाणः सर्वकर्मसु सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धिपुण्याहवाचनं करिष्यन् आदौ निर्विघ्नेन परिसमावाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गकरकाराधनं करिष्ये ओं धारासु सप्तशुजमानशेषु सरस्सरित्सु परिपूरितेषु अपोऽभिगण्ठन् प्रतिपादयिष्ये कृणोमि धत्तागं शुचिरगं सुशर्माम् इदमापश्यवा शिवतमाः शान्ताः शान्ततमाः शुभाः शुभतमाः पूताः पूततमाः पुण्याः पुण्यतमा मेथ्या मेथ्यतमाम् अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओं एतेषु तं वर्णये सहस्रं यज्ञिकाः पाशा वितताः पुरुत्रां तेभ्यो न इन्द्रः सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्त्यां करके पाञ्चभौतिकमावाहयामि वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि कूर्चे सरस्वतीमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रविमावाहयामि आवाहित देवताभ्यो नमः वरुणाग्रमः पुष्पेण आसनं प्रकल्पयामि वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि वरुणाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु ओमाग्नेयोगस्मात् यजामहे त्वा विश्वेशदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहृतन्निधत्ताम् प्रेषामधीशो विप्रधानामनादिः यामेशस्तान् धनितान् दधातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जगामावाहयामि सूत्रवती जगासमेत श्रीविश्वक्सेनाग्रमः पुष्पेण आसनं प्रकल्पयामि विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवतु भवद्भिर्नुक्नातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिः प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कत गतो व्रतानि वस्पशे इन्द्रस्य गुज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रिविनोदा त्रिविनसस्तुरस्य त्रिविनोदासनरस्य प्रियं सुते त्रिविनोदा वीरवती मिषन्नो त्रिविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुभागं सस्तनोभिर्वियशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुर्वीतोपव्युषं यदा वै सूर्य उदेतीम् अथ नक्षत्रं निगतीं यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पुष्केत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణాం పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తిం స్వస్తిం భవంతో ప్రవంతో కర్మణే స్వస్తిం రుధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదः సవీరాः. శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిం భవంతో ప్రవంతో కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామగో భవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షుషే యోవశ్వతమోరసస్తస్య భాజగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షగా గజన్వథాం ఆపో జనగథాచనః దివిశ్రగస్వాంతరిక్షే గతస్వ పృథివ్యాం సంభవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాగత్వాం ఓం పవమానస్వవర్చనః పవిత్రేణ విచర్షణైః యః పోతా స పునాతమాం పునంతు మా దేవచనాః పునంతు మనవోధియాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహిమాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతు కుమ్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీరథ్యేతి ఋషభిः సంభృతగం రసో తస్మై సరస్వతీ దుహేం క్షీరగుం సర్పిర్మధోదకం పావమానీ స్వస్త్యగనీః సుదుఃఖాహి కృతశ్చుతః ఋషభిः సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం येन దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శుతోత్యామగం హిరణ్మయో తేన బ్రహ్మవిదోవగం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహ మా పునాతు సోమస్వస్త్యా వరుణः సమీచ్యా యమో రాజా ప్రవృణాభిపురాతమాం జాతవేదా మూర్చయంత్యా పునాతు తచ్చయ్యో రావృణీమహే గాతుం యజ్ఞాయాం గాతుం యజ్ఞపతకే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాం దిశ దేవార్త్విదో మార్చయంతాం దక్షిణాగాం దిశ మాసా పితరో మార్చయంతాం ప్రతీచ్యాం దిశ గృహ పశవో మార్చయంతాముదీచ్యాం దిశ్కాప ఓషధయో వనస్పతయో మార్చయంతామోద్భాగాం దిశ యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్చయంతామధోధరాధరైర్నాగేభ్యో మార్చయంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాగాం నిహితోస్య జంతోః తమక్రతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త జిహ్వాః సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశగాం నిహితాः సప్త సప్త అతः సముద్రా గిరగశ్చ సర్వేస్మాత్ స్యంధంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వా ఓషధయో రసాశ్చ येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्नें वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః అని చెప్పి ఆ కలశంలోనిటువంటి ఉదకాన్నంతా కూడా పవిత్రీకరణ చేసి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి, అలాగే యస్యద్విరతవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగమం చెబుతూ ఉన్నది. అంటే స్వామివారు ప్రతిరోజు కూడా భక్తుల్ని అనుగ్రహించటానికి అనేక రూపాలైనటువంటి వివిధ సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకములో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యం అన్నమాట. అంటే దేవాలయాల్లో పంచబేరాల్ని ఆగమోక్తంగా ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా ఇలా ఆరాధన చేయడం వల్ల లోకంలోని ప్రజలంతా కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఉంటారు అని చెప్పి ఆగమశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అందుకే స్వామివారికి ఇన్ని పంచమూర్తుల్ని కూడా ఆగమ మంత్ర వ్యావహారిక భాషల్లో పేర్కొంటారన్నమాట. ఏమని అంటే ధ్రువబేరం అని చెప్పి విష్ణు మూల విరాట్గా చెప్తారు. కౌతుక బేరం అంటే పురుష భోగ శ్రీనివాసమూర్తిగా చెప్తారు. ఉత్సవ బేరం అంటే సత్య మలయప్ప స్వామిగా చెప్తారు. స్నపన బేరం అంటే అచ్యుత ఉగ్ర శ్రీనివాసమూర్తిగా చెప్తారు. బలిబేరం అంటే అనురుద్ధ కొలు శ్రీనివాసమూర్తిగా చెప్పి ఈ పంచమూర్తులు కూడా మహారూపాలైనటువంటి విష్ణు, మహావిష్ణు, సదావిష్ణు, వ్యాపినారాయణను సూచిస్తుందట. పరబ్రహ్మ రూపం చతుష్పాతుగా వర్ణించబడింది. అంటే పరబ్రహ్మ యొక్క నిగూఢమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ స్వామి రూపం చూడండి 4 గుణాల మీద ఆధారపడి ఉంటుందట. అందుకే ఈ మహోన్నత గుణాలతో ఉన్నటువంటి స్వామి యొక్క ఈ పరబ్రహ్మ రూపాన్ని భక్తులంతా కూడా ధ్యానం చేయాలట. ఇవి విగ్రహారాధనలో భాగంగా ముక్తి పొందడానికి అతి గొప్ప ఫలితాలనిచ్చేటువంటి సులభమైనటువంటి మార్గం ఏది అనంటే వైఖానస సాంప్రదాయం పేర్కొంటూ ఉన్నది. అందుకే స్వామి 5 మూర్తులే పంచవ్యూహాలుగా చెప్పారండి ఆగమశాస్త్రాల్లో. ఆ 5 ఏమిటి అని చెప్పి అంటే పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపాలండి. ఆ 5 కూడా పంచవిధ వ్యూహాత్మకంగా శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉంటాయట. ఎందుకంటే విష్ణువర్చన నవనీతం అనేటువంటి వైఖానస సంహిత పంచబేరాల గురించి కూడా చాలా వైభవంగా చెప్పింది. అదిగో స్వామికి సమర్పించేది పత్రమైన, పుష్పమైన, ఫలమైన, చివరికి జలమైనా కూడా ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్పి ఆ పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతుడు ఏదైనా కూడా భక్తితో ప్రీతితో సమర్పించేటటువంటిది ఏదైనా కూడా స్వీకరిస్తాను అని చెప్పారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని అనంతుడిని ఆదిశేషుడిని కూడా ఆవాహన చేస్తూ పూజాధికాలు నిర్వర్తిస్తూ మరి శాస్త్రోక్తంగా నిర్వర్తించేటటువంటి కైంకర్యాన్ని కూడా మనం వీక్షించబోతూ ఉన్నాం. ధ్రువంతే గ్రామరక్షార్థం అర్చనార్థం తు కౌతుకం స్నానార్థం స్నాపకం హృదయన సత్యమృతసాప ఆకించుజన్మానశుచగః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసోదిహర్తాం స్వయంబురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాగ్నమః ఇదమాసనం శేషాగ్నమః పాత్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆత్మనీయం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి. శేషాగ్నమః గురోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగస్వస్తి దేవ్యతిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాగమప్రభామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్య చంద్రమసా వివ పునర్తదాగ్నతా జానతా సంగమేమహి స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాకసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోమచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపానుశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శోభాం. ఓం నమో వెంకటేశాయ.
స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే పూజాధికాలు నిర్వర్తించారు. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుల వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అంటే స్వామివారి ఆ విగ్రహారాధన ఎంత గొప్పదో చూడండి. అంటే దేహానికి ఏ విధంగా అయితే పంచప్రాణాలు ఉంటాయో అదేవిధంగా ఒక విమానానికి 5 మూర్తులు ఉంటాయి అని చెప్పి చెప్పబడిందనమాట. ధ్రువబేర ప్రతిష్ఠ అనేటువంటిది సర్వలోకాలకు సుఖశాంతి సమృద్ధిని కలుగజేస్తుందట. సమస్తములైనటువంటి కామ్యాలు పొందాలి అనంటే భక్తులు అర్చముఖంగా నివేదించేటటువంటి పూజల కొరకు కౌతుక బేరం ఉండాలట. అలాగే ఆలయాల్లో వివిధ ఉత్సవాల్లో భాగంగా జరిపేటటువంటి అభిషేకం కొరకు స్నపన బేరం ఉండాలట. ఉత్సవాలను భక్తజనరంజకంగా నిర్వహించడానికి ఉత్సవ బేరం, అలాగే ఆలయంలోని పరివార దేవతలకు నివేదనాదులను పర్యవేక్షించడానికి బలిబేరాన్ని విధిగా ప్రతిష్ఠించి ఆరాధించాలట. అందుకే చూడండి మన శ్రీవారి గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి పంచమూర్తులతో పాటు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారికి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి వారికి, సుదర్శన చక్రానికి, సాలగ్రామాలకు నిత్య కైంకర్యాల్లో భాగంగా పూజలు జరుగుతూ ఉంటాయట. అంటే ఇదంతా దేనికి అంటే మానవాళిని మోక్ష మార్గం వైపు నడిపించడానికి అతి సులువైనటువంటి మార్గంగా కూడా స్వామివారి పైన అర్చారూపాన్ని చెప్తారు. అంటే భక్తుల్ని అనుగ్రహించటానికే ఈ పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపంలో కొలువై ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహ. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా భక్తులతో భాగవతులతో ఆ మహాలక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటాడట. మరి అంత గొప్పదైనటువంటి ఆ పరమాత్మను మనం కొలుస్తూ ఉంటాం. ఆ స్వామిని సేవించటానికి మరి ఆ పరతత్వము మరి ఏ విధంగా ఎంత గొప్పదో రెండోదైంది వ్యూహరూపంగా చెప్తారు. క్షీరసాగర మధ్యలో శేషతల్పంపై శయనించి ఉన్నటువంటి ఆ మహావిష్ణువు దేవతలకు ఋషులకు క్షీరాబ్దినాథునుగా కూడా దర్శనమిస్తాడట. మరి మూడవది ఏంటయ్యా అంటే అదిగో స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించారండి. స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు అతి పవిత్రంగా. స్వామి జగత్రాత జగద్రక్షక అని చెప్పి గోవిందనామాల్లో మనం చెప్తాం. ఆపద్బాంధవుడు అనాథరక్షకుడు అని కూడా స్వామిని కీర్తిస్తే ఆ నామాల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిస్తే త్రాత అంటే రక్షించేవాడు అని చెప్పి అర్థం. మరి లోకరక్షకుడు లోకబాంధుడు ఎవరు అని చెప్పి అంటే స్వామిని మనం చెప్తాం కాబట్టి అందుకే ప్రతిరోజు కూడా లక్షలాది మంది జనులు తిరుమల చేరుకొని స్వామి యొక్క అత్యా స్వరూపాన్ని స్వామి యొక్క ఆ అవతార స్వరూపాన్ని కూడా చూసి ఒక్కసారిగా ప్రణామాన్ని సమర్పిస్తూ ఉంటారు. మరి విభవావతారం మూడవదిగా చెప్తే మరి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నట్లుగా ఆ స్వామి సకలములైనటువంటి ఆ రూపాలు దశావతార రూపాలుగా కూడా ఆ విభవ రూపాలే అని చెప్పి చెప్తూ ఉంటారు. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ సకల లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ఆ మాతృమూర్తిని సేవిస్తే సకలములైనటువంటి శుభాలన్నీ కూడా కలుగుతాయట. ఎందుకంటే అమ్మవారే అనేకములైనటువంటి బ్రహ్మాది దేవతలతో కూడా అమ్మవారు ఒక మాట చెప్పారట. భూలోకములో ఎవరైతే నన్ను స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు దళాలతో అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారట. అలాగే అమ్మవారిని స్తుతించేటటువంటి మానవులందరూ కూడా ధర్మార్థ కామోక్షాలు అనేటువంటి పురుషార్థాల్ని పొందుతారట. అలాగే అమ్మను సేవిస్తే ఐశ్వర్యము దీర్ఘాయువు విద్య తేజస్సు పుత్ర సంతానాదులను కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పి అమ్మవారే స్వయంగా వరాహ పురాణంలో తెలియజేశారు. అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఈ దివా నరాయుష్మత్కృతేన వై.
అదుగో పూజాధికాన్ని నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. స్వామిని ఎలాగైతే జగత్రాత జగద్రక్షక అన్నామో, మరి లోకాల పట్ల ఆధిపత్యం కలిగినటువంటి ఈ అమ్మవారు కూడా జగద్రక్షకురాలు, లోకాన్ని రక్షింపజేసేటటువంటి నిత్యానపాయినిగా ఉంటూ స్వామివారికి ప్రతినిత్యం కూడా భక్తులు కోరేటటువంటి కోరికలన్నీ కూడా స్వామివారికి నివేదిస్తూ ఉంటుందండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. అమ్మవారి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తించారు. ప్రణామాన్ని సభక్తికంగా సమర్పిస్తూ ఉన్నారు. వైఖానస ఆగమ రీతిలో పూజాధికాలు నిర్వర్తించేటటువంటి తిరుమలలో అదిగో భూదేవి మాతకు కూడా పూజాధికాలు నిర్వర్తించినటువంటి ఈ దీక్షా కంకణ ధారణను వామహస్తానికి ధరింపజేయబోతూ ఉన్నారు. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారేటటువంటి ఆ భూమాతను మనం తిరుమల వెళ్ళగానే ప్రథమముగా దర్శనం చేసుకుంటాం. స్వామి యొక్క వరాహస్వామి అంకసీమలో ఉన్నటువంటి ఆ అమ్మవారికి స్వామి ఒక మంత్రాన్ని ఉపదేశించాడట. ఓం నమ శ్రీవరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని కూడా శాస్త్రాల్లో పేర్కొనబడిందండి. అదిగో అంత గొప్పదైనటువంటి స్వామి యొక్క తత్వం రూపం చూడండి. అంతర్యామి స్వరూపం కూడా నాలుగవదిగా చెప్తారు. మరి అంగుష్టమాత్ర రూపంలో పరమాత్ముడు కూడా అందరి జీవులు హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అందరి శరీరాల్లో జఠరాగ్ని రూపంగా వైశ్వానరు రూపంలో ఉండి ప్రాణుల యొక్క శరీరములో ప్రాణ అపానాది వాయువులతో కలిసి మనం భుజించేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహాదులు అన్నీ కూడా పచనం చేస్తున్నాను అని చెప్పి అదే అంతర్యామితత్వం అని చెప్పారు. అదిగో ఇప్పుడే దీక్షాకంకణ ధారణ అర్చకౌరణ్యులు కూడా మరి స్వయంగా ఆ కంకణ ధారణ నిర్వర్తించి ఆ తదుపరి ఇదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతల్ని కూడా ఈ కళ్యాణానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. యజ్ఞముఖంగా ये नो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी ईश्वरवीरुणकृणोत विश्वे देवास इह वीरगध्वम् उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानं यजमानस्य हन्तु रेखागागत्र्या प्रोक्ष्यां जातवेदो भवनस्करेत इह सञ्चतपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहगुं शमी गर्भाच्चन गन्योमगो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् अग्न आगाहि वीतगे गृणानो हव्यदातगे निहोता सत्स्यबर्हिषीं कर्मणेवां देवेभ्यः शकेयम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वां सरस्वतेन मन्यस्वां देवसविदप्रसुवां तत्सवितुर्वरेणिकं भर्गो देवस्य धीमहि धियो गो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषेमदस्वरुजो वेन आवह स बुद्धिका उपमा अस्य विष्ठा सुतश्च गो नमसतश्च विवह ओं ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमोधेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरङ्कर्मण्यं दधातु साधन्यं विदत्यगुं सभेगं विदुश्रवणय्यो ददास तस्मै ओं सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग्रमः इदमासनं ब्रह्मणे नमः सोमाग्रमः सर्वोपचारान् समर्पयामीं ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धकत्वन्नाकस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञे यजमानञ्चदेः ओं प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उपाभ्यां देवसविदप्रारेम वीतगे आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वा स्तुरामीं स्वाधस्थं देवेभ्यः विष्णोस्तुपासीं दक्षिणतो विष्णोस्तुपासीं उत्तरतपदीच्चैर्युञ्जनमसि विष्णोस्तुपासीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपासीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु सबो गृह्णातु
तस्मैव गृह्णामि पोषाकवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रतिपात्र्योः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वन्नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रैव यज्ञयजमानञ्जदेः ॐ प्रणय को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तान् दैवीर्विषपात्राणि देवयज्ञागैः दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अपौपस्पृश्याम् ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि औपासनेज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतिगे जुष्टुन्नरपपामि इन्द्रागे जुष्टुन्नरपपामि वसुभ्यो जुष्टुन्नरपपामि रुद्रेभ्यो जुष्टुन्नरपपामि अपौपस्पृश्याम् ओं श्री विष्णवे जुष्टुन्नरपपामि बृहस्पतिगे जुष्टुन्नरपपामि मित्रागे जुष्टुन्नरपपामि वरुणागे जुष्टुन्नरपपामि सर्वदेवेभ्यो जुष्टुन्नरपपामि आज्यं द्रव्यधिष्ठयामि चरं द्रव्यधिष्ठयामि अग्ने ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितगुं रक्षोऽन्तरिताराधकः प्रत्युष्टगुं रक्ष प्रत्युष्टाराधकः चित्पति स्वापरात्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः इन्द्राय नमः अग्नये नमः गमाय नमः निरुतये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्ज्ञातसे नमः पंक्तिरातसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः आदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेध्यस्ववद्धस्पदेत्थवर्थय चास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नात्येन समेधय स्वाहा वागिव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृश्याम् ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा तर्व्याभिघार्याम् ओं भूस्वाहा ओं भवस्वाहा भोगं सुभस्वाहा ओं भूर्भवस्सुभस्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् आघारान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवाहुतिर्होष्केम् अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवाम् ओं अतो देवा अवन्तु नागतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधा निदधे पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वजक्षुराददग् स्वाहा तद्विप्रासो विपन्यवोजाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा भोगं सुभस्वाहा ओं भूर्भवस्सुभस्वाहा अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितः प्रासाभिः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము
ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో భాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే
अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल वातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधो भागे महानालागमानस्य फनिराजस्य शेषस्य सहस्रफना मणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सुन्धमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्निमनिरति वर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयिते लवनेक्षुसुरा सर्पिर्दधि क्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बोप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्य सुक्तिमदृक्षवद्विन्ध्य पारिगात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृतभद्राश्व केतुमाल हिरण्यक रमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु यः जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सामीप्य सारूप्य सागुच्यमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं श्री विखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादिता कन्यादान कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सुदर्शन पांचजन्य कौमोदकी नंदक शार्ंगादि पंचागतधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमतो वैकुंठनायकस्य श्रीमद्वैखानस भगवच्छास्त्र प्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्धमानस्य परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मकुट मणिगण विजृंभित पादार विंदस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयारुषेग प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरां दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्य माल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय
అచింత్యాద్భుత నిత్య యౌవనాం స్వభావలావణ్య తేజో రత్నాకరాయాం అఖిల శాఖాత్యాగినోం అఖిల లోక పవిత్రాయాం శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయాం శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయాం ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రిగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్గుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసేం ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరా సర్వభూతా సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్ర ప్రవరలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోక రక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆనాడు స్వామి యొక్క సేవా కైంకర్యాల్లో నిమగ్నులైనటువంటి యోగులంతా కూడా మరి తన్మయత్వం పొందుతూ ఉంటే వెంకటాచలంపై పుష్పవృషం కురిసిందట. దేవదుందుభులన్నీ కూడా మోగుతూ ఉన్నాయట. సువిశాల సూర్యమండలం వంటి బంగారు విమానములో ఆనాడు శ్రీనివాసస్వామి ప్రత్యక్షమైతే ఆ దేవదేవుని బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉన్నారట. స్వామి ఎవరు అంటే అదుగో ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు, దీనజన మందారుడు అన్నమాట. బంగారు విమానములో కోటి సూర్యకాంతులతో కూడా ప్రత్యక్షమైనట్లుగా శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఆవిర్బభూవాత్ర మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి జగదేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. ఆనాడు అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట. మరి ఈనాడు అర్చకవరేణ్యులు విధిగా ఈ సేవా కైంకర్యాలన్నీ కూడా వైఖానస ఆగమోక్తంగా కూడా నిర్వర్తిస్తూ ఉంటే మరి ఆనాడు ఎవరు ఈ పూజాధికారులు నిర్వర్తించారు అని చెప్పి అంటే సాక్షాత్తు వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును పిలిచి శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి కూడా సెలవిచ్చారట. వెంటనే వారంతా కూడా పాలు, పన్నీరు, అగరచందన పుష్పాక్షతలు, ధూపదీపాలతో కూడా శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారండి. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లెకపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలు కూడా ఇచ్చి విడిది గృహం నుండి దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రత్నఖచితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని కూర్చుండబెట్టారు. అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో మరి వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా స్వామివారికి
స్వామివారికి వివాహం జరిగితే మరి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు వేదమంత్రాలన్నీ కూడా పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసునికి ఆనాడు కన్యాదానం చేశారండి. అంత విధిగా నిర్వర్తించినటువంటి ఆ కన్యాదాన కార్యక్రమాన్ని ఎంత విధిగా ఈరోజు శాస్త్రోక్తంగా ఈ తిరుమలలో నిర్వర్తించి మరి ఆగమోక్తంగా నిర్వర్తించేటటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా స్వామివారు సుఖ సంతోషాదులన్నీ కూడా ఇదిగో ఈ భక్తులందరికీ కూడా అందచేయాలి అనేటువంటి తలంపే అన్నమాట. వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదువులందరూ కూడా గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాస స్వామి పద్మావతీదేవి యొక్క మెడలో ఆనాడు మాంగళ్య ధారణ చేశాడు. మరి అంత విధిగా ఆనాడు నిర్వర్తించినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఇదిగో మాంగళ్య ఆరాధన నిర్వర్తిస్తూ పూజాధికారులు నిర్వర్తిస్తున్నారు. చూడండి ఎంత సుమంగళకరంగా ఆ స్వామికి హస్తానికి తాకించబోయేటటువంటి ఆ అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను పూజించి ఆ తదుపరి ఉభయదేవీరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించజేయబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు అందరు దేవతలు కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. సరస్వతీదేవి, పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులకి మంగళహారతులు పట్టారట. గంధర్వులు కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారండి. అంటే ఉకులామాలిక అమ్మవారు కూడా శ్రీనివాసుల పద్మావతి కళ్యాణం చూసి ఆనంద పరవశురాలై ఆవిడ దీవించిందట. మరి ఎంత గొప్పగా స్వామికి కళ్యాణమైతే మరి ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసునికి కట్టంగా ఏమిచ్చారో తెలుసా? వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలు, 2,14,00,000 బంగారు నిష్కమాల్ని, మణులు పొదిగినటువంటి కంఠహారాలు, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహ తలాట కంకణాలు. చూడండి ఎంత గొప్ప సంపదో స్వామివారికి. మనం ఈనాడే శ్రీమంతుడు అనుకుంటాం, కాదు. రవ్వల ముద్రికలు, బంగారు ములత్రాడు, అపరంచి పాదరక్షలు, అలాగే భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు, ఇంకా అనేకములైనటువంటి బహుమానాలే ఇచ్చాడట అల్లుడు గారికి. మరి పద్మావతి అమ్మవారికి ఏమన్నా తక్కువ చేశాడా అంటే మరి ఆకాశరాజు పట్టు వస్త్రాల్ని, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, అలాగే పసుపు కుంకుమకు 2,000 గ్రామాలను రాయించి ఇచ్చి సత్కరించాడట. మరి ఇంతేనా అంటే మరి ఆనాడు వివాహానికి ఎంతోమంది అతిథులు విచ్చేసి ఉంటారు. వారందరికీ కూడా సమస్త మర్యాదలు కూడా చేశారట. మరి అలాగే వివాహానికి పురోహితులు ఇచ్చేస్తే వారికి భూరి సంభావననిచ్చి మృష్టాన్నాలు పెట్టించారట. మరి ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతిని శ్రీనివాసునికి అప్పగించి ఆకాశరాజు స్వామితో ఏమన్నాడో తెలుసా? ఓ శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడివి అని చెప్పి నేను తెలుసుకున్నాను. నా పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను అల్లునిగా పొందగలిగాను అన్నాడట. నీవు ధర్మ సంరక్షకుడివి కాబట్టి తండ్రిగా నేనొక్క మాట చెప్తున్నాను. పద్మావతీదేవి అమాయకురాలు. ఆమె నిన్ను తెలుసుకోలేక రాళ్లతో కొట్టించింది. అవన్నీ మనసులో ఉంచుకోకుండా పద్మావతి అమ్మవారితో కూడా ఈ మాట అన్నాడట. అమ్మా, నీవు అదృష్టవంతురాలవు. భగవానునికే నీవు ఇల్లాలు అయ్యావు. స్త్రీకి భర్త ఎల్లప్పుడూ దైవమే. కాబట్టి భర్త పాదసేవ మరవకుండా, నీ భర్త మాటలకు ఎదురాడకుండా పుట్టింటికి పేరు తేవాలి అని చెప్పి సావిత్రి, అనసూయ మహాతల్లుల యొక్క చరిత్రలను కూడా గుర్తుంచుకొని మరి నీతివాక్యాలన్నీ కూడా చెప్పి స్వామివారు అనేకములైనటువంటి మరి అంత గొప్పగా వివాహం అనేటువంటిది జరిగితే ఆనాడు జరిగినటువంటి ఆ కళ్యాణోత్సవ వైభవాన్నంతా కూడా ఈనాడు తిరుమలలో మనం వీక్షిస్తున్నాము అంటే మనకి ఎంత గొప్ప అదృష్టమో మనం ఒక్కసారి ఆలోచించాలి. స్వామి యొక్క జగత్ కళ్యాణం కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ స్వామి యొక్క కళ్యాణ వైభోగాన్ని కూడా వీక్షించేటటువంటి భాగ్యం మనందరికీ అంటే ప్రాతకాల సుప్రభాత సేవ నుండి కూడా అనేక సేవలు స్వామివారికి నిత్యోత్సవంలో భాగంగా జరుగుతూ ఉంటాయి. ఆ సేవల్లో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా పాత్రులవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రాతకాల పూజలంటే సూర్యోదయాత్ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామికి ప్రత్యూషశ్చ ప్రభాతశ్చ మధ్యాహ్నశ్చ పరాహ్నకా సాయంకాలో నిశీథశ్చ పూజాకాలాస్తు షట్స్మృతాః. అంటే ప్రత్యూషము అంటే సూర్యోదయాత్ పూర్వం అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటారు.
మరి సూర్యోదయములో, మధ్యాహ్నము, సాయంకాలము, అలాగే రాత్రికాలములో భృగు సంహితలో చెప్పబడినటువంటి విధంగా స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ దేనికి అంటే సమస్త మానవాళికి కూడా ఐహికమైనటువంటి ప్రయోజన కొరకమే సత్కాల పూజ అని చెప్పి ఆగమశాస్త్రంలో నిర్వర్తిస్తే అందుకు అనుగుణంగా స్వామికి కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉంటారన్నమాట. స్వామికి ఇలా నిత్యోత్సవాల్ని జరపటం వలన మరి మనం ప్రాతకాలం నుంచి స్వామికి జరిపేటటువంటి విశేషమైనటువంటి సేవలన్నీ చూస్తూ మరి డోలోత్సవం జరుగుతుంది, ఆ తదుపరి ఆర్జిత బ్రహ్మోత్సవం జరుగుతుంది, ఆర్జిత వసంతోత్సవం జరుగుతుంది. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రగో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. అంగన నీవు దేవులవైతివిగదే. అంగన నీవు దేవులవైతివిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు
కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే రాజహోమం హోష్కేం అతిదేన మన్యస్వాం అనుమదేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిధ ప్రసువాం ఇమాన్ లాజానామిత్యభికార్యాం ఓం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌ లాజానావపంతి దీర్ఘాదురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రోతే క్నౌ లాజానావపంతి దీర్ఘాగురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భోర్భవస్సువస్వాహ అదిదేన్వమగ్రస్థాః అనుమదేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతైర్హోష్కేం అతిదేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహాం ఇదం విష్ణురవిచక్రమే త్రేధారిదధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహాం త్రీణి పదా విచక్రమే విష్ణురుగోపాదాభ్యాం తతో ధర్మాని ధారగన్ స్వాహాం విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశేం ఇంద్రస్య గుజ్య సఖా స్వాహాం తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగః దివి వజక్షురాదదక్క స్వాహాం తద్విప్రాసో విమన్యవోజాక్రమాకం స్వస్సమింధతే విష్ణోర్యత్పరమం పదక్క స్వాహాం ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్సువస్వాహ అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావీః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువాం ఓం యదస్య కర్మణోత్యరీరిచం యత్వాన్యోనమిహాకరం అగ్నిష్టస్విష్టకృత్విత్వాన్ సర్వగ్స్విష్టకం సుహృతం కరోతు స్వాహాం అగ్నగే స్విష్టకృతే సుహృత హుతాహుతీనాం కామానాకం సమర్థగిత్రే స్వాహాం అగ్నగే స్వాహాం అగ్నగే నాదాగ స్వాహాం అగ్నగే నపతగే స్వాహాం ప్రజాపతగే స్వాహాం ఇంద్రాగ స్వాహాం ఇష్టేభ్య స్వాహాం వశరనిష్టేభ్య స్వాహాం భేషజం దృష్ట్యై స్వాహాం నిష్కృత్యై స్వాహాం దౌరార్థ్యై స్వాహాం దైవీభ్య స్వాహాం తనోభ్య స్వాహాం వృద్ధ్యై స్వాహాం సమృద్ధ్యై స్వాహాం సర్వసమృద్ధ్యై స్వాహాం ఏధోస్యేది శ్రీమహి స్వాహా
येधोऽस्येति श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा द्यौर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदिर्जीर्णः स्वाहा द्यौर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णः स्वाहा ॐ मृतधान विद्वाननुष्वभृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अतिथेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविदप्रासावीः आवाहित देवताभ्यो नमः यथा सुगमदास्तारं प्रवेशगामि अक्षितमक्षित्ये जहोमि अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्कां दक्षिणागां प्रतीच्काम् उदीच्काम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परिधिवपनगाम् पश्चिमतः परिधिवपनगाम् दक्षिणतः परिधिवपनगाम् उत्तरतः परिधिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोतिम् आप्यायन्तामाप ओषधयो मरुतां वृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्य सोमो नमः त्रगागशं जमदग्नेः कस्यपश्कत्रगागशं यद्देवानां त्रगागशं तन्मे अस्तु त्रगागशं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वर्चसे त्रगागशम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे योमश्वतमोरसस्तस्य भाजगते हनः उषतीरेव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्वथाम् आपूजनयथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां यद्धुदन्तमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि
శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. తిరుమలలో స్వామివారికి ఇప్పుడే లాజహోమాదులన్నీ కూడా సమర్పించి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించి ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించారు. శతమఖమణినీరా చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్ర వాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజాన. ఆనాడు మేఘగంభీరధ్వనితో విగ్రహము నుండి స్వామివారుకు వినపడిందట. గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారితో, ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ అన్నారట. లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తిని నా హృదయంలో శాశ్వత స్థానములో నిలిపాను అని చెప్పాడట. అంటే విష్ణుచిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైందండి. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించి స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి ప్రణామపూర్వకంగా మరలాది స్వామివారికే ధరింపజేయబోతూ ఉన్నారు. శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందమలాదరాయతాక్షం ప్రాణప్రియం ప్రవిలసత్కరుణాంబురాసిం బ్రహ్మేశవంద్యమృతం వరదం భజామి. నానావర్ణలసత్పుష్ప దివ్య సౌరభ్యమాలయా హిమాంబుసిక్తయా దివ్య వైజయంత్యా విరాజితం. అదుగో వైజయంతిమాల అమ్మవారికి స్వామివారికి ధరింపజేసినటువంటి అదే పుష్పమాలను మరలా మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారండి. అంటే ఆనాడు గోదాదేవి కళ్యాణము అనేటువంటిది అంత అంగరంగ వైభవంగా జరిగితే మనం డిసెంబర్ నెలలో మనం చూస్తూ ఉంటాం. ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణము అనేటువంటిది భోగినాడు, సంక్రాంతికి ముందు వచ్చేటటువంటి భోగినాడు అనేక వైష్ణవ దేవాలయాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. స్వామి పరమాత్మ ఒక మాట చెప్పాడట, వేదములు సృజించినే మానవా వేదవేద్యుడనైతిని సకల వేదముల చేత చక్కగా నన్నెరుంగంగవలయును పురుషులందుత్తముడను అగుటచే పురుషోత్తముడనైతిని నన్ను సేవించువారు నిక్కముగ నన్య పొందగలరు. ఎవరైతే స్వామిని సేవిస్తారో వారి స్వామినే పొందుతారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు. అంటే భక్తి అనేటువంటి సాధనమే స్వామిని చేరటానికి ముఖ్యమైనటువంటి సాధనంగా కూడా చెప్తూ భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనము భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కముగా. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తనాలాపన. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండ్లి
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ